హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమో క్లాగ్స్. ఈరోజు వీడియోలో చాక్లెట్ డే స్పెషల్గా ఇంట్లోనే సింపుల్గా చాక్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1/3 కప్పు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, పిస్తా, బాదం, కాజు ఇక్కడ నేను తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో కూడా వేయించుకోవచ్చండి, కానీ పై వరకే వేగుతాయి, లోపలంతా మెత్తగా ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. 10-15 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నె తీసుకొని సగం కంటే తక్కువగా నీళ్లు పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతుండగా దానిపైన ఒక బౌల్ పెట్టుకోవాలి. గాజు బౌల్ అయినా స్టీల్ బౌల్ అయినా ఏదన్నా పెట్టుకోవచ్చండి. ఇక్కడ స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ నేను 1/2 కప్ మిల్క్ చాకో చిప్స్ని తీసుకుంటున్నానండి. అలాగే 1/2 కప్ డార్క్ చాకో చిప్స్ని కూడా తీసుకున్నానండి. ఇక్కడ నేను మిక్స్డ్ చాకో చిప్స్ తీసుకున్నానండి. మీకు కావాలంటే కంప్లీట్గా మిల్క్ చాకో చిప్స్ అయినా తీసుకోవచ్చు, కంప్లీట్గా డార్క్ చాకో చిప్స్ అయినా తీసుకోవచ్చండి. చాకో చిప్స్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ మెల్ట్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఇలా ఈ విధంగా కలుపుకుంటూ మెల్ట్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలండి. ఇక్కడ ఆల్మోస్ట్ చాకో చిప్స్ మెల్ట్ అయ్యాయండి. ఇంకొంచెం మెల్ట్ చేసుకుందాం. ఇక్కడ చాకో చిప్స్ అన్ని మెల్ట్ అయ్యి చాక్లెట్ సిరప్ రెడీ అయిందండి. ఇక్కడ కావాలంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్ ఆప్షనల్ అండి. ఇక్కడ నేను ఏం యాడ్ చేయడం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను ప్లేట్ మీద బటర్ పేపర్ యూస్ చేస్తున్నానండి. మీరు బటర్ పేపర్ ప్లేస్లో ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని చాక్లెట్ సిరప్లోకి వేసుకొని డిప్ చేసుకోవాలి. ఇలా ఫోర్క్తో చాక్లెట్ సిరప్లోకి డ్రై ఫ్రూట్స్ అన్ని డిప్ అయ్యేంత వరకు డిప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క డ్రై ఫ్రూట్ని చాక్లెట్ సిరప్లో నుండి తీసి ట్యాప్ చేసి బటర్ పేపర్ మీద వేసుకోవాలి. మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా చాక్లెట్ సిరప్లో నుంచి తీసుకొని ట్యాప్ చేస్తూ బటర్ పేపర్ మీద వేసుకోవాలి. వీటిని ఇప్పుడు 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలండి. చాక్లెట్ సిరప్ ఇక్కడ నాకు మిగిలిందండి. దాన్ని నేను మౌల్లో ఫిల్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక కాలం మొత్తం నాకు చాక్లెట్స్ కావాలని కంప్లీట్ చాక్లెట్ సిరప్తోనే ఫిల్ చేస్తున్నానండి. సెకండ్ కాలం పిస్తా డ్రై ఫ్రూట్ చాక్లెట్ కోసం పిస్తా యాడ్ చేసి చాక్లెట్ సిరప్ని ఫిల్ చేశానండి. 3 కాలమ్స్ వరకు నాకు చాక్లెట్ సిరప్ వచ్చిందండి. సో నేను 3 కాలమ్స్ ఫిల్ చేశాను. 2 మినిట్స్ పాటు ట్యాప్ చేయాలండి. ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇలా ట్యాప్ చేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు ఉంచాలి. 1 అవర్ తర్వాత నాకు ఇక్కడ డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ చాలా చక్కగా రెడీ అయ్యాయండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇవి కూడా రెడీ అయ్యాయండి. ఇప్పుడు వీటిని డిమోల్డ్ చేద్దాం. చూడండి, ఇక్కడ చాలా షైనీగా చాలా చక్కగా చాక్లెట్స్ రెడీ అయ్యాయండి. మీకు ఏ షేప్స్ కావాలన్నా మౌల్స్ అవైలబుల్లో ఉంటాయండి ఆన్లైన్లో. మీరు అక్కడ పర్చేస్ చేసుకొని ఇలా చాక్లెట్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే సింపుల్గా డిఫరెంట్ షేప్స్తో చాక్లెట్స్ తయారు చేసి మీ పార్ట్నర్కి అలాగే మీకు ఇష్టమైన వాళ్ళతో షేర్ చేసుకొని చాక్లెట్ డేని ఎంజాయ్ చేయండి. అలాగే చాక్లెట్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ద మోర్ వీడియోస్.